तेलंगाना में अपोजिशन कांग्रेस पार्टी ने मुतालबा किया कि फूड कॉर्पोरेशन ऑफ इंडिया को चावल की सरबराही में मुबैना बदनुवानियों और करप्शन के मामले की सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन के जरिए तहकीकात करवाई जाए। कांग्रेस ने गवर्नर डॉक्टर तमिलिसाई सौंदरराजन को एक याददाश्त पेश करते हुए मरकजी वजीर जी किशन रेड्डी के उस बयान की रोशनी में सीबीआई तहकीकात की इस्तदा की, जिसमें कहा गया कि हुकूमत तेलंगाना ने गुज़िश्ता 2 खरीफ सीजनों में पैदा करदा धान के मिन जुमला एफसीआई को ज़ायद 8 लाख टन से ज्यादा धान या चावल हवाले नहीं किया। कांग्रेस कायदीन ने कहा कि अगर एक जिम्मेदार वजीर की जानिब से आयद करदा इल्जाम दुरुस्त हैं तो फिर ये संगीन इल्जामात हैं जो हजारों करोड़ रुपयों के मुबैना बदनुवानियों को जाहिर करते हैं। कांग्रेस ने कहा कि इसी वजह से पार्टी ने सीबीआई तहकीकात करवाते हुए खातियों को सख्त सजाएं देने का मुतालबा किया। पार्टी के रियासती सदर ए रेवंत रेड्डी की क़यादत में एक वफद ने राजभवन में गवर्नर से मुलाकात की और उन्हें इस सिलसिले में एक याददाश्त पेश की। ఒకసారి సమగ్ర సర్వే అని చెప్పి బొంబాయి దుబాయ్కి పిలిపించి ఏ విధంగా ఆఫీసర్లందరూ డ్యూటీ చేసాం, అన్ని డిపార్ట్మెంట్తో కలిపి ఒక కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా డే టు డే పర్మిషన్ ఇచ్చి ఏదో చీఫ్ సెక్రటరీ గారితో నలుగురితో కమిటీ చేసిన అని చెప్పి నువ్వు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే జరగదు. ఇది మాకు తెలుసు నీ పనితనం ఏందో. ఒక్కొక్క అధికారికి ఇవాళ నువ్వు 8 పోర్టుఫోలియోలు పెట్టావు. అందుకే అందరినీ కూడా విభజించి 4 రోజులలో మొత్తం ధాన్యం సేకరించి రైతులకు 1960 ఇచ్చినా అది గిట్టుబాటు ధర కూడా కాదు. ఇవాళ పక్క రాష్ట్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి బియ్యాన్ని మాయం చేసిండ్రు. ఈ బియ్యాన్ని మెక్కిన పందికొక్కులు ఎవరు? ఈ పందికొక్కులను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒట్లను అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనానికి ఒకడు గల్లీలో ధర్నా చేస్తాడు, ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపేటోడేమో గల్లీలో ధర్నా చేస్తాడు, గల్లీలో ప్రభుత్వం నడిపేటోడేమో ఢిల్లీలో ధర్నా చేస్తాడు. అంటే కొనాల్సిన ప్రధానమంత్రి ధర్నాలకే ఉన్నాడు ఆ పార్టీ.